గారు లాంటి శాస్త్రవేత్తల యొక్క కృషి, మరి అటువంటి వ్యక్తి మన తెలుగు బిడ్డ కావటం మన అందరికీ గర్వకారణం. వారిని మరి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి నేను రాకుంటే ఇంత పెద్దగా విజయవాడ నగరం అంతా కూడా రకరకాల ప్రదేశాల్లో రకరకాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనేటువంటి విషయం నేను కళ్ళారా చూసిండేటువంటి వాడిని కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమం, రకరకాల ఎప్పుడెప్పుడో మర్చిపోయినటువంటి కళలు, నృత్యాలు, నాట్యాలు, బొమ్మలాటలు, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దసరా వేషగాళ్ళు వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ చేస్తుండేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఒక గొప్ప ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ రాబోయే రోజుల్లో దేశంలో ఇక్కడ ఈ దసరా విజయవాడ ఉత్సవాలు అనేటువంటి ఒక గొప్ప ఉత్సవాలుగా దేశం మొత్తం కూడా రూపొందుతుందని చెప్పి ఆశిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారు మొత్తం దేశమంతా కూడా అందరికీ చాలా భక్తి ప్రబుద్ధులతో పూజించేటువంటి ఒక దేవత. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ దేవతను పూజిస్తారు. అలానే ఒక కొండ మీద ఆమె వెలిసి ఉన్నారు. పక్కనే మన కృష్ణానది ప్రవాహం, ఒక అద్భుతమైనటువంటి పచ్చదనంతో ఉన్నటువంటి ఐలాండ్స్, ఇవన్నీ కలుపుకున్నటువంటి వాతావరణంలో మంచి అద్భుతమైనటువంటి మనం కార్యక్రమాలు రూపొందిస్తే మొత్తం దేశం మొత్తం నుంచి కూడా, ఒక విజయవాడలో ఉండేటువంటి ఒక ప్రజలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి మొత్తం చాలామంది ఈ కార్యక్రమాలను వీక్షించే విధంగా రాబోయే రోజుల్లో మరింత గొప్పగా రూపొందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడే చెప్తున్నారు మన పార్లమెంటు సభ్యులు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దసరా ఉత్సవాలు విజయవాడలో మైసూరు కంటే గొప్పగా చేయాలని చెప్పారు. దానికోసం ఈ నదిలో కూడా రకరకాల కార్యక్రమాలను ప్లాన్ చేశాం. కాకుంటే నదీ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల ఆ కార్యక్రమాలను చేయలేకపోయాం. వచ్చేటువంటి సంవత్సరాల్లో జాగ్రత్తగా ముందర నుంచి అందరూ కలిసి కూర్చొని ప్లాన్ చేసి దేశంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పారు. ఆ రకమైనటువంటి కార్యక్రమం జరిగి విజయవాడ దసరా ఉత్సవాలు దేశం మొత్తంలో కూడా ఒక గొప్ప ఉత్సవాలుగా పేరుందాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, నమస్కార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మరి మా ఎంపీ గారు విజయవాడ పార్లమెంట్కి అనేక పెట్టుబడులు తీసుకురావడానికి కూడా బాగా కృషి చేస్తూ ఉన్నారు. డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడానికి వారి కృషి మాకు తెలుసు. దానికి కూడా మీ పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంతానికి అటువంటి పెట్టుబడులు రావడానికి కూడా మీరు తోడ్పడాలని కోరుతున్నాం. ఆ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గత కొద్ది నెలలుగా గౌరవ శాసనసభ్యులు నేను కలిసి ఈ విజయవాడ చుట్టుపక్కల చాలా రకరకాల డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చాలా 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 పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు పెద్దలు ఉండవల్లి శ్రీదేవి గారు క్లుప్తంగా బెస్ట్ విషెస్ చెప్తారు.